బ్రహ్మ ఇంకా విష్ణుదేవుడు ఎవరు గొప్ప అని జరిగిన వాదన తీవ్రమైన యుద్ధంగా మారడంతో ఒక్కసారిగా వారి మధ్య అంతులేని అగ్నితో నిండిన ఒక భారీ కాంతి స్తంభం అనగా జ్యోతిర్లింగం ఆవిర్భవిస్తుంది. ఆ స్తంభానికి ఆది లేదు, అంతము లేదు. అనగా మొదలు లేదు, చివర లేదు. బ్రహ్మ, విష్ణువులు ఇద్దరూ ఆశ్చర్యపోయి తమ వాదాన్ని పక్కన పెట్టి ఆ స్తంభం రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి ఆ స్తంభం యొక్క శిఖర భాగం చూడటానికి పైకి ఎగురుతాడు. అలాగే విష్ణుదేవుడు ఒక వరాహ రూపం ధరించి ఆ స్తంభం యొక్క మూలాన్ని అనగా అడుగు భాగాన్ని చూడడానికి వేగంగా కిందికి వెళతాడు. వేల యుగాలు గడిచినా ఆ స్తంభానికి ఆది అంతము ఎవరికీ కనిపించవు. విష్ణుమూర్తి తన ప్రయత్నం విరమించుకుని వెనక్కి వచ్చి తాను మూలాన్ని చూడలేకపోయాననే నిజం ఒప్పుకుంటారు. కానీ బ్రహ్మదేవుడు ఇంకా ఆకాశంలో పయనిస్తూ ఉండగా దారిలో జారి పడుతున్న అద్భుతమైన మొగలి పువ్వుని చూస్తారు. బ్రహ్మ ఇంకా విష్ణువుల అజ్ఞానాన్ని చూసిన మహాదేవుడు నవ్వగా ఆ కంపనం వలన శిరస్సు నుండి జారిపడిన పువ్వే మొగలి పువ్వు. అది చాలా కాలంగా కిందకి జారి పడుతూనే ఉంది. అలా జారిపడుతున్న మొగలి పువ్వుని చూసిన బ్రహ్మదేవుడు, ఓ పుష్పరాజమా, ఈ స్తంభం యొక్క శిఖరం నీకు తెలుసా అని అడుగుతాడు. దానికి సమాధానంగా మొగలి పువ్వు, ఓ జీవ, ఈ అణుస్తంభం యొక్క అగ్రభాగం నాకు తెలియదు. చిరకాలం నుండి ఈ స్తంభం యొక్క మధ్య భాగం నుండి జారి పడుతున్న దీని అగ్రాన్ని చూడాలనే ఆశ వదులుకో అని చెబుతుంది. ఆ మాటలను విన్న బ్రహ్మదేవుడు, ఓ పుష్పరాజమా, నాకొక ఉపకారం చేయాలి. నాతో పాటు విష్ణువు దగ్గరకు వచ్చి ఈ బ్రహ్మ లింగాగ్రాన్ని చూశాడు అనే సాక్ష్యం చెప్పాలి అని అడుగుతాడు.